రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి 23వ వార్డు మహిళలకు మరి మిత్రులకు శ్రేవులాసులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేనక్క శంతం రామరాజ్ దంపతి యొక్క జీవితంలో ఈరోజు ఇద్దరు కలిసి బర్త్డే చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఒక్కరు వచ్చిన తర్వాత ఇంకొకరికి వస్తుంది, కానీ ఇద్దరు ఒకే రోజు బర్త్డే జరగడము ఇద్దరు కలిసి అదృష్టవంతులు. ఎందుకంటే భర్త చేసుకుంటే భార్య చేసుకుంటారు, భార్య చేసుకుంటే భర్త చేసుకుంటారు, అంటే ఇద్దరు కలిసి ఒకే రోజు రాదు. కానీ ఇద్దరు కలిసి ఆ ఆనందంలో పాల్పంచుకోవడం అనేది చాలా అదృష్టవంతులు. మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ మిషన్ కార్యక్రమాన్ని మరి శంతం రామరాజ్ యొక్క బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేయడము చాలా సంతోషము. తన ఖర్చుతో ఈ కాలనీలో ఏదో ఒకటి చేయాలి, ఆడపడుచులకు ఏదో రకంగా వాళ్ళను మేలు చేయాలి. ఇంట్లో కూర్చుంటే టీవీలు కానీ కూర్చుంటారు, కానీ వాళ్ళని ఏం చేయాలి, ఆ ఇంట్లో టీవీ కాడ నుండి బయటికి తీసుకురావాలి. భర్తల మీద స్త్రీలు ఆధారపడి ఉండకుండా భర్త బయటికి ఎక్కడైనా వెళితే భార్య సంపాదించేటువంటి డబ్బుల నుంచి కొంత డబ్బుని భర్తకి ఇవ్వగలిగితే భర్త ఎంతో సంతోషిస్తాడు. అలాంటి ఆలోచన మరి శంతం రామరాజు గారికి రావడం చాలా సంతోషము. ఎందుకంటే నేర్చుకున్న తర్వాత ఏదో రకంగా కొంత ఉపాధిని వారు పొందుకున్న వాళ్ళు అవుతారు. ఆ ఉపాధి రావటం వల్ల ఏమవుతుందంటే నా దగ్గర డబ్బు ఉంది. ఒకవేళ భర్త ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు బయట వెళ్ళి కష్టపడి సంపాదించుకొని వస్తే భార్య మీద పెత్తనాలు చేస్తూ ఉంటుంటారు కదా. అప్పుడు భార్య కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా సంపాదించారనుకో, నువ్వు కాదు సంపాదించింది, నేను కూడా సంపాదిస్తున్నాను, నువ్వు నాకు ఇవ్వడం కాదు నేనే నీకు ఇస్తానని చెప్పేసి రివర్స్ ఇవ్వగలిగితే భర్తలో ఉన్న ఆనందము మామూలు ఉండదు. అలాంటి ఆలోచన ఈరోజు శంతం రామరాజు గారు ఈ కాలనీలో ఏర్పాటు చేయడం చాలా సంతోషము. మిషన్ అనేది దాదాపు 2 నెలలు ఉంటుంది. ఆ 2 నెలలు కూడా 10 నుంచి వెళ్ళి 12 గంటల వరకు ఉంటుంది. 2 గంటలు రోజుకు 2 గంటలు ఉంటుంది. 2 గంటలు కూడా టైం అనేది మెయింటైన్ చేయాలి. పర్ఫెక్ట్గా టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే వస్తున్నామని పేరు కాదు, కానీ అది నేర్చుకొని మీరు ఏదో ఒక షాపు కానీ మీ బట్టలు మీరు కుట్టుకొని ఏదో ఒక జీవనోపాధిని పొందుతూ ఉంటే వారు కోరుకున్నటువంటి కోరికకు అది నిదర్శనం. అంటే తన ఆత్మకు నేను ఇంకా చేయాలన్న ఆలోచన తనలో కలుగుతూ ఉంటుంది. మేము ఇప్పుడు శంతం అన్న ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ సెంటర్ ఏర్పాటు ఎందుకు చేస్తున్నానంటే తన లబ్ధి కొరకు కాదు, తన స్వార్థం కొరకు కాదు. ఎందుకంటే మా ఆడపడుచులకు ఏదో ఒకటి నేను నేర్పించాలి అనే తపనతో ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక్కడ బ్యాగ్స్ కొన్ని చూస్తున్నాం. ఈ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ అది నేర్పించడము. మగ్గం వచ్చేసి ప్రతి బ్లౌజ్ మీద ఈరోజు మగ్గం అనేది పెట్టుకుంటుంటారు. ఈరోజు బయటికి వెళ్ళాలంటే స్త్రీలు మగ్గం లేకపోతే అంటే డిజైన్స్ లేకపోతే ఎవరు కూడా బ్లౌజెస్ వేసుకున్నట్లు ఈరోజు అది ఎక్కడో పోయి బీహార్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నేర్పిస్తున్నారు. మనం ఎందుకు నేర్చుకోకూడదు? మనమే నేర్చుకొని ఒక ఉపాధిని మనమే క్రియేట్ చేసుకుంటే మనం 10 మందికి ఉపయోగపడే రీతిగా ఉంటామనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తన బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మగ్గం అనేది ఈ బ్లౌజెస్ మీద డిజైన్స్ మనమే వేసుకొని ఉన్నట్టయితే షాప్ పెట్టుకోవచ్చు. పక్కన కాలనీలు కూడా ఇంతకుముందు ఏర్పాటు చేశాం, చాలా మంది నేర్చుకున్నారు. టైలరింగ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఇది నేర్చుకున్న తర్వాత సర్టిఫికెట్ అనేది గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఒకవేళ మీరు నేర్చుకున్న తర్వాత మీరు మంచిగా జెన్యున్గా నేర్చుకుని ఉంటే బ్యాంకు నుంచి లోన్స్ కూడా వస్తుంది ఆ సర్టిఫికెట్ని పెట్టుకొని. అలాంటి కార్యక్రమము ఈ రకంగా చేయడము శంతం అన్న మేనక్క గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. దీన్ని ఆపకుండా టైలరింగ్ కానీ జుట్ బ్యాగ్ కానీ మగ్గం కానీ ఇంకా చూసినట్లయితే పెయింటింగ్ అండ్ డైయింగ్ అంటే ఇప్పుడు వైట్ శారీస్ ఉంది. వైట్ శారీస్ ఉన్నటువంటి వైట్ శారీస్ మీద డిజైన్స్ వేయాలి. ఇగో ఈ తల్లి ఇప్పుడు వేసుకున్న శారీస్ ఉంటుంది, ఆ శారీస్ లో ఆ డిజైన్స్ ఎలా ఉందో అలా మనం డిజైన్ వేయగలగాలి. అది కూడా నేర్పిస్తాం.
పెయింటింగ్ అండ్ డైయింగ్. ఈ 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి ప్రోగ్రామ్స్లో మీరు దీనికి అటెండ్ కావచ్చు. అది అన్న ఎప్పుడైతే చెప్తాడో దాన్ని బట్టి ఫర్దర్ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మేనక్క శంతాన్ రామరాజు గారికి మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అందరూ పాల్గొంటే ఇంకా చాలా మంచిది. ప్రతి స్త్రీ నేర్చుకోవాలి. మనము 10 మందిని సహాయం చేసేటువంటి స్థితిలో వెళ్ళాలి. మా దగ్గర మేము కూడా వెలుపుల సత్యం కాలంలో నేర్పిస్తూ ఉంటాము. అక్కడ నేర్చుకున్న వాళ్ళే టీచర్ అయ్యారు. మీరు కూడా మంచిగా నేర్చుకుంటే మిమ్మల్ని కూడా టీచర్ చేసి వేరే ప్రాంతాల్లో కూడా మిమ్మల్ని పంపించడానికి తప్పకుండా శంతాన్ రామరాజు యొక్క ఆదేశాల మేరకు మేము చేస్తామని తెలియజేస్తున్నాను. 23వ వార్డు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు మీ అందరికీ కూడా మరి సేవా కార్యక్రమానికి వచ్చి మీకోసం మా కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి మనందరి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఆశీర్వదానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంతకుముందుకు తమ్ముడు ఒక మాట చెప్పిండు. ఈ యొక్క కార్యక్రమం నిరంతరం అంటే మనం ఏదైనా ఒక లక్ష్యం చేరుకోవడం కోసం మనం కార్యక్రమం మొదలు పెడితే అది నిరంతరం సాగాలంటే ఎవరి సహకారం కావాలి? మీలాంటి మహిళల సహకారమే కావాలి. ఇవాళ మీరు ఎక్కడ ఎంతమంది అయితే వచ్చిండ్రో రెగ్యులర్గా ఒక టీం అయిపోయిన తర్వాత ఇంకొక టీం, ఒక టీం అయిన తర్వాత ఇంకొక టీం, అట్లా వస్తేనే నిరంతరం మనం వర్క్ చేయగలుగుతాం, మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం. అట్లా కాకుండా ఇవాళ మనం వచ్చిన స్టార్ట్ చేసినాం అనేది కాకుండా రెగ్యులర్గా రావాలి. ఇవాళ మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా నాది, మా మిస్సెస్ది ఒకటే రోజు పుట్టినరోజు. నేను గత 20 ఏళ్ళ నుంచి కూడా ప్రజా జీవితం లోపల ఎన్నో కార్యక్రమాలు చేసిన, ప్రజల కోసం ప్రతినిత్యం ప్రశ్నించే గొంతుకగా నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఇవాళ మరి ఈ కాలనీలో ఉన్నటువంటి, ఈ వార్డులో ఉన్నటువంటి, ఈ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేద మహిళలు కావచ్చు, అక్కలు, చెల్లెళ్ళు మరి తమ సొంత కాళ్ళ మీద నిలబడి ఆత్మగౌరవంతో బతకాలన్నటువంటి అందరూ కూడా ఒక దారి చూపెట్టాలి, వారిని అభివృద్ధి పద్ధతులు చూడాలని ఒకే ఒక్క ఆశయంతో నేను ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను గతంలో చాలాసార్లు తమ్ముడు లోకేష్ అడిగిన, తమ్ముడు చాలామంది మహిళలు అంటే వాళ్ళు బాగా చదువుకొని ఉద్యోగం చేయాలనుకున్నా కానీ చిన్నతనంలో పెళ్లి చేసుకోవడము, అదేవిధంగా మరి పెళ్ళైన తర్వాత బీదరికల్లో కావచ్చు, లేకుంటే ఏదేమైనా కూడా నేను ఒక సీని అయినా కూడా సొసైటీలో నేనేదో నిరూపించుకోవాలనుకుంటే మహిళలు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం ఏదైనా చేద్దామంటే తమ్ముడు సలహా ఇవ్వడం జరిగింది. మరి జూట్ బ్యాగులు యొక్క తయారు చేయడం కావచ్చు, మిషన్ కుట్టుకోవడం కావచ్చు, ఎంబ్రాయిడరీ, నార్త్ ఇండియా సంస్కృతి ఎంబ్రాయిడరీ అనేటువంటిది. కానీ ఇవాళ దేశ వ్యాప్తంగా మహిళలను మనసులో చూరకున్నటువంటి ఎంబ్రాయిడరీ కూడా వాళ్ళు నార్త్ ఇండియా నుంచి నేర్పిస్తున్నారు. అది ఇక్కడ మహిళలు మీరు ముందుండి కనుక నేర్చుకొని మీకు మీరే మరి అభివృద్ధి పదాలు పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు గతంలో కూడా తెలుసు, నేను ఈ మానకోట లోపల చాలా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేసిన, అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు చేసిన. ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా, ఈ స్టేజ్ మీద ఉన్న మిత్రులు, స్టేజ్ ముందున్న మీరు, ఆ పక్కన మిత్రులు అందరూ కూడా వాళ్ళ యొక్క సూచనలు సలహాలతోటి నేను ముందుకు పోతున్నా. మీ అందరి ఆశీర్వాదం మీరు అందరూ నాకు ఇవ్వడం అంటే చాలా సంతోషం. ఇవాళ ఈ ఒక్క కార్యక్రమే కాదు, ఏరియా ఆసుపత్రిలో ఈ రోజు పుట్టే పిల్లలకు మరి బట్టల పంపిణీ కావచ్చు, అక్కడ ఉండే గర్భిణీ మహిళలకు మరి పండ్ల పంపిణీ కావచ్చు, ఇలా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయంలో భాగంగా మన 23వ వార్డు లోపల ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందుకు మిత్రుడు చెప్పినట్టు సమయ పాలన అనేది చాలా అవసరం. మనం ప్రతిరోజు 2 గంటలు కనుక కష్టపడినట్టయితే మీకు మీరే మీ అభివృద్ధి చోదకులుగా మీరు భవిష్యత్తులో మీ జీవితం బంగారు పాట అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు మీ టీచర్ చెప్పేటువంటి మాటలు కావచ్చు, వారు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి. మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి పైసా మేమే పెట్టుకుంటాం, అందులో ఏ అనుమానం లేదు. మీకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మీరు జెన్యున్గా నేర్చుకొని మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే తప్పకుండా లోన్లు కూడా శాంక్షన్ కావడం జరుగుతుంది. ఆ లోన్లు శాంక్షన్ చేయించడంలో కూడా తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా. ఇవాళ ఈ రోజు 2 మిషన్లు పెట్టేసి ఇవాళ చేస్తున్న కాదు, ఇది ఉచిత ప్రోగ్రాం కాదు, మీ లైఫ్ టర్న్ అయ్యే ప్రోగ్రాం. మీ జీవితం బాగుండాలి. నేను రోజు నిత్యం నా చుట్టూ తిరిగే అక్కలు, చెల్లెళ్ళు అందరూ బాగుండాలని నేను కోరుకున్నా, మనసారా కోరుకుంటున్నా. ఆ కోరికలో భాగంగానే నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. కాబట్టి మీరు కూడా
తప్పకుండా రెగ్యులర్గా వచ్చి మీరు అన్నీ నేర్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఇవాళ మనకు సొసైటీలో బ్రతకాలంటే ప్రతిదీ డబ్బుతో కూడుకున్నాం. ఉదయం నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు మన జీవన వ్యయం పెరిగిందా లేదా? అది కూడుకుంటూ కూడా ఇవాళ 7-8 రూపాయలు అవుతుంది. అంటే ఇంట్లో ఇద్దరు పని చేస్తేనే బతికే పరిస్థితి, మనం ఒక్కరు పని చేస్తే బతకలేని పరిస్థితి. కాబట్టి అందరూ సంపాదించుకోవాలి, అందరూ గౌరవంగా ఉండాలి, ఆ కుటుంబం ముందుకు పోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీరందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా ఇంకొకసారి శిరస్సు నుంచి మరి నమస్కారం తెలియజేస్తూ, మరిన్ని నేను సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.